ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా 4 రోజులు జీరో ఎర్నింగ్స్, కానీ 15,000 ఖర్చు అయితే అయింది. ఏమైందంటే హలో హీరోస్, విజయవాడ 30 డేస్ ఆటో ఇన్నింగ్స్ లో ఈరోజు డే 10, 11, 12 అండ్ 13 ఇలా వరుసగా 4 రోజులు ఏమైంది మీకు చెప్తాను. డే లైన్లో మీకు చెప్పే కదా, ఇలా నా బండి రేడియేటర్ వాటర్ కారిపోతుంది, దానికైతే రిపేర్ చేయించాలి అని. సో డే 10 అంతా నేను నా దగ్గర మనీ లేవు కాబట్టి బయట మనీ కోసం అయితే తిరిగాను. సో మనీ సెట్ చేసుకొని నేను బండి ఫస్ట్ ఫౌండరీ వర్క్ చేయించాను. దాని తర్వాత బండి అయితే కంపెనీలోనే ఇచ్చాను, ఎక్కడ బయట చేయించలేదు. కంపెనీలో రేడియేటర్ వేయించి యాక్సిల్ గ్రీజ్ అవన్నీ పెట్టించాను. దాని తర్వాత వచ్చేసి సీట్ల కవర్లు అవి కూడా వేయించాను. మొత్తం ఒక 12K దాకా అయింది. ఏంటి వీడు ఎర్నింగ్స్ చెప్తున్నాడు, వీడి కష్టాలని చెప్తున్నాడు అనుకుంటున్నారా? మీరు చాలామంది బయట వినే ఉంటారు కదా, ఆటో డ్రైవర్ రోజు 1500 తోలేస్తాడు, 2000 తోలేస్తాడు అని. వాళ్ళకి ఈ కష్టాలని తెలియదు అనమాట. సో అలా చెప్పుకుంటూ ఉంటారు. ఆ మాటలు విని చాలామంది మైండ్లో పెట్టుకొని కొత్తగా ఆటో తీసుకొని తోలేద్దాం అనుకుంటారు కదా, వాళ్ళకి క్లారిటీ రావాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంతమంది అంటారు మళ్ళీ, ఒకసారి పెట్టేసి మళ్ళీ దాని గురించి ఎంతలా చెప్పాలా అని. ఇప్పుడు నేను అప్పు చేసి పెట్టాను 15,000, మళ్ళీ దానికి అప్పు క్లియర్ అయ్యేలోపు మళ్ళీ వేరే రిపేర్ వచ్చింది, మళ్ళీ అప్పు చేస్తాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ అది క్లియర్ అయ్యేలోపు ఇంకో రిపేర్ వచ్చింది. సో ఇది చాలామంది ఆటో డ్రైవర్కి అయితే కామన్. ఏదో ఒకటి రిపేర్ వచ్చింది, అప్పు చేస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ అది అయ్యేలోపు ఇంకోటి చేస్తారు. ఎందుకు అంటే అందరూ ఇంజిన్ ఆయిల్, గ్రీజ్ ఇవన్నీ అంటే మంత్ చెక్ చేసుకొని పెడతా ఉంటారు, కానీ ఆటో మెయింటెనెన్స్కి ఇంత అనే అమౌంట్ అయితే పక్కన పెట్టరు. సో ఇవన్నీ ఆలోచించుకొని కొత్తగా తీసుకునే వాళ్ళు చూసుకోండి. ఉంటా, బాయ్.